కృష్ణానది. కృష్ణానదిలో నీరు లేదని ఎవరు చెప్పారు? కానీ మనం సరిగ్గా వాడుకోవట్లేదు. ఎవరో కర్ణాటక వాళ్ళు డ్యాములు కట్టేస్తున్నారు, డ్యాములు ఎత్తులు పెంచేసుకుంటున్నారు, మనకు నష్టం వచ్చేసింది. నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళు అక్కడ డ్యాములు కట్టేస్తున్నారు, ఈ డ్యాములు కట్టేస్తున్నారు అంటున్నారు. కానీ మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళు కట్టుకుంటారు. కృష్ణానది మీద కర్ణాటక వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళు కట్టుకుంటారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆలోచించాలి. అంతేగాని కర్ణాటకను తిట్టుకుని మహారాష్ట్రను తిట్టుకుంటే ఉపయోగం లేదు. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు గవర్నమెంట్లు కలిసి ఆలోచించు. ఎందుకంటే కృష్ణానదిలోని వాటరు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఈ సంవత్సరం పెరిగిపోయింది, ఈ సంవత్సరం కాదు, కానీ మినిమంగా వాటర్ ఉంటుంది కృష్ణానదిలో. కానీ ఆ నీటిని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం అనేది అందరూ ఆలోచించాలి. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆలోచించాలి. దీనికి ఒకటే పరిష్కారం. ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏం చెప్తుందంటే, మహారాష్ట్రలోని కోయినా నది యొక్క నీరు కృష్ణానదిలోకి రాకుండా వాళ్ళు కోయినా డ్యామ్ కట్టుకున్నారు. దాని నుంచి కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నారు. దాదాపుగా ప్రతి 2000 మెగావాట్లుగా కోయినా డ్యామ్ను కట్టుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. ఆ ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఆ నీరుని అటు అరేబియా సముద్రంలోకి పంపించేసి వదిలేస్తున్నారు. వాళ్ళు కావాల్సిన విద్యుత్ని మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక వాళ్ళు కానీ అందించగలిగితే కృష్ణానదిలోని ఇంకో 100 టీఎంసీలు నీరు పెరుగుతుంది. అలాగే మన పశ్చిమ కనుమలను జలయజ్ఞం చేసుకుంటే ఇంకా కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉంటుంది. వాళ్ళకి 2000 మెగావాట్లు ఈ రోజుని సోలార్ విద్యుత్ని మనం విరివిగా అభివృద్ధి చేసుకుంటే అది 2000 మెగావాట్లు ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. కృష్ణానదిలో నీరు వచ్చేసి ఆ కృష్ణానదిలో పుష్కలంగా నీరు డ్యాములు కట్టుకున్న కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు డ్యాములు కట్టుకున్నా మనకు వచ్చిన సమస్య లేదు అని గ్రహించాలి. మనం కృష్ణానదిలోకి వాళ్ళు కోయినా నది మీద డ్యాము కట్టుకున్నారు కాబట్టి డ్యామును కూడాను చాలా పకడ్బందీగా కిందన క్యాపింగ్ చేశారు. డ్యామ్ కింద హోల్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకుంటూ కరెంట్ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 1900 అప్పట్లో భూకంపం వచ్చింది ఆ కోయినా డ్యామ్ కడుతున్నప్పుడు. దానికి పరిష్కారంగా పరిష్కారం ఫుల్గా అయినా సరే వాటర్ డిశ్చార్జ్ ఎలా చేయాలనే పరిష్కారంగా ఆలోచిస్తూ వాళ్ళు క్యాపింగ్ సిస్టమ్ ద్వారా అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ తీసుకుంటున్నారు. అది చూడండి, ఆ పాత వీడియోలు ఉంటాయి. నేను అన్నింటిని స్టడీ చేసి చెప్తున్నాను. దానికి ఉన్న పరిష్కారం ఏంటంటే ఐడిఎఫ్ఏ. ఎందుకంటే కృష్ణానదిలో వాటర్ ఉంది పుష్కలంగా, దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటాం అనేది మన యొక్క చేతగానతనం కాకుండా మనం నిరూపించుకోవాలి. అలాగే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కృష్ణానదిలోకి మహారాష్ట్ర వాళ్ళకి కరెంట్ ఇస్తే వాళ్ళు కోయినా డ్యాముల నుంచి అదనపు కరెంట్ ఉత్పత్తి చేయకుండా ఆ నీరు కానీ కృష్ణానదిలో వదిలేసిన అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని పోలవరం మీదుగా గోదావరి జలాన్ని కృష్ణానదిలోకి డంపింగ్ చేసిన, లేదా మన పైన మన తెలంగాణలోని నుంచి నాగార్జున సాగర్లోకి కాలువల ద్వారా, లేదంటే కెనాల్ ద్వారా, లేదంటే అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ఏదో విధంగా గోదావరి జలాలని తెలంగాణలో కొంత, పోలవరం నుంచి కొంత డంపింగ్ చేయగలిగితే, ఎత్తిపోయగలిగితే గ్రావిటీ ద్వారా లేకపోతే ఏదో విధంగా మనం ఐడిఎఫ్ దానికి కావాల్సిన ఫైనాన్స్ సర్దుతుంది. ఐడిఎఫ్ అంటేనే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. దీనికి సపరేట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక కాయిన్ సిస్టమ్ మీద నడుస్తుంది. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తుంది. జనాలందరూ ఐడిఎఫ్ని కాయిన్స్ని కొనుక్కుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లోని. ఆ డబ్బుని మన ప్రతి రాయలసీమలోని దాదాపుగా 400 లక్షల, అంటే దాదాపు 4 కోట్ల ఎకరాల ల్యాండ్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ 4 కోట్ల ఎకరాల ల్యాండ్ని సస్యశ్యామలం చేసుకోవాలి. ఇది చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. కృష్ణానది మీద జలయజ్ఞం చేయక తప్పదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ
ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.